హల్లెలూయా. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుకుందాం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకునేను. ఆమేన్. హల్లెలూయా. చదువుకున్న వాక్య భాగాలు మనం గమనిస్తే, స్తుతి యాగమును అర్పించేవాడు అంటే దేవుణ్ణి స్తుతించువాడు తనకే మేలు చేసుకుంటాడు. దేవుని స్తుతించేవానికి కలిగే మేలు ఏంటంటే, ఆయన దూతల కాపుదల, దేవుని దూతల కాపుదల దేవుని స్తుతించే వ్యక్తి చుట్టూ ఉంటుంది. రేయి అయినా పగలైనా ఆయన దూతలు ఆయన స్తుతించే వ్యక్తిని కాపాడుతుంటారు.